ప్రతిరోజు లక్షలాది మంది భారతీయులు పనికి వెళ్లడానికి, పాఠశాలకు వెళ్లడానికి మరియు వారి కుటుంబాలను పోషించుకోవడానికి రోడ్లపై ప్రయాణిస్తారు. కానీ ఒక రోడ్డు ప్రమాదం ప్రతిదీ మార్చగలదు. ఈ క్షణాల్లో వైద్య సహాయం ఎంత త్వరగా గాయపడిన వారికి చేరుతుందనేది అతి ముఖ్యమైన విషయం. డాక్టర్ ప్రమాదం తర్వాత మొదటి గంటను గోల్డెన్ అవర్ అంటారు. ఈ గంటలోపు చికిత్స ప్రాణాలను కాపాడుతుంది. అయితే చాలా కుటుంబాలు ఆలస్యాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. డబ్బు ఏర్పాటు చేయడం మరియు విధానాలను అర్థం చేసుకోవడం, డబ్బు లేకపోవడం వల్ల చికిత్స ఆలస్యం లేదా చికిత్స తిరస్కరణ కారణంగా ఎవరూ ప్రాణాలు కోల్పోకూడదు. ఈ సమస్యను పరిష్కరించడానికి భారత ప్రభుత్వం రోడ్డు రవాణా మరియు హైవే మంత్రిత్వ శాఖ ద్వారా ఒక చారిత్రాత్మక అడుగును ప్రారంభించింది. పీఎం రహత్ యోజన, పీఎం రోడ్డు ప్రమాద బాధితుల ఆసుపత్రిలో చేరడం మరియు హామీ ఇవ్వబడిన చికిత్స యోజన. ఇది ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ దూరదృష్టిని స్పష్టంగా వివరిస్తుంది. ఈ యోజన ఉద్దేశ్యం రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించడం. ఎటువంటి అదనపు చెల్లింపు లేకుండా మరియు చికిత్స తిరస్కరణ లేకుండా చికిత్సను వెంటనే చేయవచ్చు. ఈ యోజన కింద మోటారు వాహన ప్రమాదంలో గాయపడిన ఎవరికైనా ఎటువంటి డబ్బు చెల్లించకుండానే చికిత్స చేయవచ్చు. ఈ యోజన కింద 7 రోజుల పాటు ₹1.5 లక్షల వరకు చికిత్సకు కవర్ చేయవచ్చు. ఈ యోజన ఏ రోడ్డులోనైనా మోటారు వాహన ప్రమాదంలో చిక్కుకున్న అన్ని రోడ్డు వినియోగదారులు, పాదచారులు, వాహనదారులు మరియు రైడర్లను కవర్ చేస్తుంది. ప్రమాదం జరిగినప్పుడు ఎవరైనా 112కు కాల్ చేయవచ్చు. గాయపడిన వ్యక్తిని సమీపంలోని ఆసుపత్రికి లేదా ఆయుష్మాన్ భారత్ యోజన కింద ఏదైనా ఆసుపత్రికి పంపవచ్చు మరియు అవసరమైతే అంబులెన్స్ను పంపవచ్చు. గాయపడిన వ్యక్తి ఆసుపత్రికి చేరుకున్న వెంటనే చికిత్స వెంటనే ప్రారంభించబడుతుంది. రోగి లేదా అతని కుటుంబం నుండి ఎటువంటి చెల్లింపు అవసరం లేదు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆసుపత్రులు గాయపడిన వారికి చికిత్స అందించడానికి అర్హులు. అది సమీపంలోని ఆసుపత్రి కాకపోయినా అక్కడ ఉచిత అత్యవసర స్థిరీకరణ చికిత్స ఇవ్వబడుతుంది. వైద్యులు ప్రాణాలను కాపాడటంపై దృష్టి సారించినప్పుడు డిజిటల్ పద్ధతులు యుద్ధభూమిలో శాంతియుతంగా పనిచేస్తూనే ఉంటాయి. ఈ సంఘటన మోటారు వాహన ప్రమాదమని పోలీసులు ఇదర్ పోర్టల్లో ధృవీకరిస్తారు.